హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ గాయ్స్. దిస్ ఈజ్ సుదీప్ తెలుగు ప్లారర్. సరే ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనమైతే టెర్రస్ సిటీ క్యాపిటల్ మాల్కి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్. దీన్ని ఇంకో పేరు వచ్చేసి ఏఎంబి అని కూడా పిలుస్తారు. ఇక్కడ మహేష్ బాబు గారి ఏఎంబి సినిమాస్ అనేది ఉంది, అందుకని ఇక్కడ చాలామంది దీన్ని ఏఎంబి అని పిలుస్తారు. సరే ఫ్రెండ్స్, మనమైతే టాపిక్లో అయితే వెళ్ళిపోదాం. చూపిస్తున్నాం, షాపింగ్ మాల్స్ మొత్తం చూపిస్తాం, మీకు A to Z చూపిస్తాం. చూడండి, ఫస్ట్ వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్ ఫ్రెండ్స్. ఇది అలానే మనం ముందుకు వెళ్తాం. మాల్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. మీరైతే విజిట్ చేయకపోతే విజిట్ చేయండి ఒకసారి, ఎందుకంటే చాలా పెద్ద మాల్ ఇది. సెకండ్ మాల్ ఇది హైదరాబాద్లో. చూడండి ఫ్రెండ్స్, అలాగే మనమైతే వెళ్దాం. అంటే చాలా కలర్ఫుల్గా ఉంది. ఇక్కడ సండే సాటర్డే అయితే అసలు అయితే ఖాళీగా ఉండదు, అంతా బిజీగా ఉంటుంది. మనం కార్ కానీ బైక్ కానీ తీసుకుని రావాలంటే మనకైతే ½ అనేది పార్కింగ్ చేయడానికి అవుతుంది, అంత కష్టంగా ఉంటుంది సండే సాటర్డే అయితే. వీకెండ్ టైమ్స్ అయితే అస్సలు రావద్దు, నార్మల్ టైంలో అయితే రాండి, ఒకసారి విజిట్ చేయండి. ఇక్కడైతే కొన్ని ఫంక్షన్స్ కూడా అవుతుంటాయి, డాన్సెస్, చాలా ఫంక్షన్స్ అవుతుంటాయి. ఇక్కడ ఎంటర్టైన్మెంట్ చేస్తారు సండే సాటర్డే, చాలా బాగుంటాయి, అవి కూడా బాగుంటాయి. మీరైతే కొంచెం విజిట్ చేయండి, చూడకపోతే విజిట్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ జాడీ సబ్బులు కూడా లో ఉన్నాయి. అంటే A to Z మీకు అన్నీ దొరుకుతాయి, ఏవి కావాలన్నా దొరుకుతాయి. జూడియో ఉంది, ఇంకా చాలా షాపింగ్ మాల్స్ ఉంది ఇక్కడ. A to Z మీకు ఏ షాపింగ్ మాల్ కావాలన్నా ఇక్కడైతే ఉంటుంది, కంపల్సరీ 100% ఉంది, 99% ఉంటుంది ఇక్కడైతే. మీరైతే వచ్చి విజిట్ చేయండి. మీ ఫ్రెండ్స్తో అలా ఆడుకుందామని వస్తే ఇక్కడ చాలా బాగుంటుంది. ప్లేసెస్ కూడా చాలా బాగుంటాయి చూడడానికి. అలాగైతే మనం ముందుకు వెళ్ళిపోవడం. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే మనం వచ్చేసి ఇక్కడ చూడండి, చూపెడుతున్నాం ఏబీ అంట, ఏబీ షాపింగ్ మాల్ అంట. చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇక్కడ వీళ్ళు పెట్టిన డిజైన్ మాత్రం చాలా కలర్ఫుల్గా ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి, మొత్తం అయితే నాకైతే చాలా బాగా నచ్చింది. మీరు ఒకసారి చూసి ఏదైనా కావాలంటే కొనుక్కోండి. ఇది ప్రమోషన్ వీడియో అయితే కాదు ఫ్రెండ్స్, ఎందుకంటే నేను నార్మల్గా విజిట్ చేసేటట్టు తీస్తున్నాను. చూడండి, నేనైతే సెకండ్ ఫ్లోర్ అయితే వెళ్తున్నాను ఎస్కలేటర్ మీద. ఎందుకంటే చాలా కలర్ఫుల్గా ఉంటుంది ఫ్రెండ్స్. సండే సాటర్డే చాలా కలర్ఫుల్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. అన్నీ ఉంటాయి. నేను గేమ్స్ కూడా ఉంటాయి, పైకి వెళ్తే పైన గేమ్స్ కూడా ఉంటాయి. చూడండి, మనమైతే యూట్యూబ్ ఫ్లోర్కి అయితే వచ్చేసాం. మీరైతే మీ ఫ్రెండ్స్తో ఏదైనా సరదాగా గడపాలంటే మీరైతే ఇక్కడ రావచ్చు, వచ్చి ఫుల్గా ఎంజాయ్ చేసి వెళ్ళచ్చు. చూడండి, మొత్తం నేనైతే కవర్ చేసి చూపెడుతున్నా, కింద నుంచి పై వరకు. చూడండి ఫ్రెండ్స్, ఎంత బ్యూటిఫుల్గా ఉందో, నాకైతే చాలా నచ్చింది, చాలా బాగుంటుంది కూడా. ఇక్కడ కొన్ని సార్లు ఆడిషన్స్ కూడా జరుగుతాయి. ఏదైనా మూవీ ఆడిషన్స్ ఉంటే ఆడిషన్స్ కూడా జరుగుతాయి. నేను చాలాసార్లు అయితే చూశాను, 2-3 టైమ్స్ చూశాను ఆడిషన్స్ కూడా. ఇక్కడ కింద ఉంది కదా, ఆ కింద పెడతారు అక్కడ ఆడిషన్స్ అనేది. అంటే చిన్న యాక్టర్స్ అనేది వస్తారు, బట్ మహేష్ బాబు కూడా వస్తారు. మహేష్ గారు వాళ్ళ వైఫ్, వాళ్ళ కూతురు, వాళ్ళు కూడా వస్తారు కొన్నిసార్లు ఇక్కడికి. కొన్నిసార్లు వచ్చి విజిట్ చేస్తారు ఏదైనా ఉంటే. అలానే చూసుకున్న ఫ్రెండ్స్, చూడండి ఎంత కలర్ఫుల్గా డిజైన్ చేశారో ఈ మాల్ అనేది. నాకైతే ఈ మాల్ కోసం అయితే తెలియదు మహేష్ బాబు కొడుతో లేదంటే ఏఎంబి అయితే అతుందని పైన సినిమాస్ కానీ. బట్ నేను గూగుల్ అయితే సెర్చ్ చేస్తే వేరే వాళ్ళ పేరు చూపెడుతుంది. బట్ అందరూ మహేష్ బాబు అంటారు. నాకైతే ఇక్కడైతే 2 or 3 షాపింగ్ మాల్స్ ఉన్నాయి, పైన ఒక ఏఎంబి ఉంది. ఆ 3 అయితే మహేష్ బాబువి కన్ఫర్మ్గా నాకు తెలుసు. బట్ ఈ మాల్ మొత్తం అయితే నాకైతే తెలియదు ఎవరిదో. నేనైతే గూగుల్లో సెర్చ్ చేస్తే ఎవరో ముస్లిం అయిన పేరు వచ్చింది, నాకైతే అంత క్యారెక్టర్గా అయితే తెలీదు. బట్ సినిమాస్ అయితే ఏఎంబి సినిమాస్ అయితే లాన్ అయితే భలే ఉంటుంది, చాలా బాగుంటుంది. అంటే చాలా లగ్జరీగా ఉంటుంది. ఒకసారి మీరైతే వెళ్ళండి పైకి ఏఎంబి సినిమాస్కి. అలాగే మనం చూసుకున్న ఫ్రెండ్స్, ఇక్కడ మనమైతే మొత్తం చూపిస్తున్నాం. చూడండి, మొత్తం కవర్ చేసి చూపిస్తాం మీకైతే. కింద నుంచి పైకి మనమైతే సెకండ్ ఫ్లోర్కి వెళ్ళిపోతున్నాం. చూడండి, మనమైతే పైకి అయితే వచ్చేసాం. చూడండి ఫ్రెండ్స్, మనమైతే కరెక్ట్గా అయితే ఏఎంబి మాల్కి అయితే ఏఎంబి సినిమాస్కి అయితే వచ్చేసాం. చూడండి, ఇక్కడ కొన్ని బ్రహ్మచారి అంట కొన్ని సినిమాస్ అయితే ఆల్రెడీ
రన్ అవుతున్నాయి. ఇది వచ్చేసి ఓన్లీ ఇది ఒక్కటే మైజ్ రోడ్ అనుకుంటా, ఇంకా 2 మాల్స్ ఉన్నాయి, అది మైజ్ రోడ్ అనుకుంటా. నాకైతే మొత్తం అయితే క్లారిఫుల్గా తెలియదు ఫ్రెండ్స్, ఎందుకంటే నేనైతే గూగుల్లో సెర్చ్ చేస్తే నాకు ఏదో పేరు వచ్చింది. బట్ ఏఎంబీ అయితే పక్క అయితే మైజ్లో పడుతుంది, మిగతా అయితే నాకైతే తెలీదు. సరే ఫ్రెండ్స్, అలాగైతే మనం ముందుకు అయితే వెళ్ళిపోదాం. ముందుకు వెళ్ళిపోయి మనం మాల్ మొత్తం చూసేద్దాం, మాల్ మొత్తం ఎలా ఉంటుందో. చూడండి, ఇక్కడ పైనుంచి లాస్ట్ ఫ్లోర్ నుంచి చూపెడుతున్నా ఎలా ఉంటుందో. ఇక్కడ పైన ఫ్లోర్ ఉంది, ఆ ఇంకా పైకి ఫ్లోర్ ఉంటే అది సినిమాస్ కొనుక్కుంటా. మనమైతే ఇక్కడ కొంచెం అటు సైడ్ వెళ్తే మనకైతే ఫుడ్ కోర్ట్స్ ఉంటాయి. ఈ సైడ్ వస్తే మనకి గేమింగ్ జోన్ ఉంటుంది. నేను వెళ్ళే వైపు గేమింగ్ జోన్ ఉంటుంది. మేము గేమింగ్ జోన్ కూడా లోనికి వెళ్ళి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే చిన్న చిన్న షాపింగ్ మాల్స్ ఉన్నాయి. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. ఎలా అంటే మన యూకే యూఎస్ అలా ఉంటుంది కదా, అలా అయితే నాకు అనిపించింది, ఎక్సైట్గా అనిపించింది. చాలా అంటే చాలా బాగున్నాయి. చిన్న షాపింగ్ మాల్స్గా కొంచెం ముందు తీసుకుని వెళ్తా చూడండి. కొంచెం ఎలా అంటే కొంచెం చిన్న ఏరియాలో ఉంటుంది కదా, మనకి యూకేకి వెళ్ళినా యూఎస్కి వెళ్ళినా ఒక స్ట్రీట్లో పెడతారు కదా చిన్న మాల్స్ అనేవి, అలా అయితే ఇక్కడ పెట్టారు. ఎక్కడంటే ఏఎంబీ సినిమాస్ ఉందా, కొంచెం సైడ్కి వస్తే రైట్ సైడ్లో అనేది ఇది ఉంటుంది. మనమైతే రైట్కి వెళ్దాం, రైట్కి వెళ్ళి చూపిస్తా చూడండి. చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్, నాకైతే చాలా నచ్చింది. నేనైతే ఏఎంబీ మాల్కైతే ఇన్నిసార్లు వచ్చా, కానీ ఇక్కడికైతే నేను అసలు రాలేదు. ఫస్ట్ టైం వచ్చాను ఈరోజు అయితే. నాకంటే చాలా అంటే చాలా నచ్చింది. చూడండి ఫ్రెండ్స్, స్టాటస్ ఉన్నాయి, అక్కడ పైన అన్ని డ్రెస్సింగ్స్ ఉన్నాయి, కలర్ డ్రెస్సెస్ ఉన్నాయి, మెహందీ ఉంది ఇక్కడ, అంటే చాలా ఉన్నాయి ఇక్కడ. చూడండి ఫ్రెండ్స్, అక్కడ పక్కన కనిపిస్తుంది ఏమైనా. ఇక్కడ చూడండి, మనం ఫ్లయింగ్ జోన్కి అయితే వచ్చేసాం. ఇది గేమ్ జోన్. ఇది మనమైతే డబ్బులు పెట్టుకుని అయితే గేమ్స్ అనేది ఆడుకోవాలి. అలానే పక్కలు చూపెడతాం మీకు మాల్ మొత్తం. చూడండి, పైనుంచి కింద వరకు. ఇక్కడ వచ్చేసి గ్లాస్, ఇది మొత్తం గ్లాస్ అని. ఆ గ్లాస్ ఏదైతే కింద పడితే నాకు ఏంటో నాకు అర్థం కాదు, గ్లాస్ మీద పెట్టారో నాకైతే అర్థం కావట్లేదు. చూడండి ఫ్రెండ్స్, మనమైతే గేమింగ్ జోన్కి అయితే వచ్చేసాం. గేమింగ్లో అయితే అందరూ పిల్లలు వచ్చేసి ఆడుతున్నారు. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఒక అబ్బాయి అయితే ఆడుతున్నారు, వర్చువల్ రియాలిటీ. అలానే కొంచెం ముందుకు వెళ్తే కార్లు చూడండి, కార్లు ఎంత చక్కగా షేక్ అవుతున్నాయో. చిన్న పిల్లలు తీసుకొని వస్తే చాలా మంచిగా ఆడుకుంటారు అక్కడ, మన ఇంట్లో పిల్లలు ఉంటే. అలానే చూసుకుందాం, కొంచెం ముందుకు వెళ్దాం. చూడండి, ఇక్కడ చాలా అంటే చాలా గేమ్స్ ఉన్నాయి. ఇవన్నీ ఆడాలంటే ఒక 4-5,000 అయితే కంపల్సరీగా అవుతుంది. ఇది రిచ్ పీపుల్స్ ఆడగారు, మనమైతే ఆడలేనిది, తెచ్చుకున్న వాళ్ళు ఆడగారు ఇది. చూడండి ఫ్రెండ్స్, అలాగే కొంచెం ముందుకు వెళ్తాను. ఇక్కడంటే చాలా పిల్లలు అనేది చాలా క్యూట్గా ఉన్నారు. నేనైతే చూసిన కాయిన్స్ అయితే పే చేయమంటుంది. అలానే కొంచెం ముందుకు వెళ్దాం. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే నాకైతే నేను వీడియో తీస్తున్నాను కానీ బట్ అందరూ నా వైపు చూస్తున్నారు, నేను చేస్తున్నాను. నాకైతే చూపించడానికి అయితే నేను వీడియో చేస్తున్నాను. బట్ కొంచెం అయితే నాకు రిస్క్ అనిపించింది, ఎందుకంటే ఎవరేమంటారని. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే చైర్లో చిన్న ట్రైన్లు ఉన్నాయి బుజ్జిగా. దాంట్లో చిన్న పిల్లలకి డ్రైవ్ చేస్తున్నారు. చూడండి, ఇంత బుజ్జిగా ఉన్న ట్రైన్ ఇది, చాలా బాగుంది కదా. చూడండి, చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇంకా రౌండ్ అయితే చూపిస్తా. మీరు వస్తే ఎవరైనా వచ్చారనుకోండి, కంపల్సరీగా గేమ్ అనేది ఆడండి. చిన్నపిల్లలు అయితే మనమైతే ఎక్కలేము దాంట్లోకి వెళ్తే, చిన్నపిల్లలు అయితే ఎక్కి ఎంజాయ్ చేయగలరు. అలా అయితే మనమైతే ముందుకు వెళ్ళిపోదాం. ఇక్కడ చూడండి, ఏదో పేర్లు ఉన్నాయి. ఇక్కడైతే ఎవరైతే ఏదో ఆడేస్తున్నారు, వీళ్ళు చూడండి మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు. అలానే ఇక్కడ చూసుకుంటే ఫ్రెండ్స్, ఇక్కడైతే మన మీద ఇక్కడ ఏదో ఉంది, స్విమ్మింగ్ పూల్ అనుకుంటా. స్విమ్మింగ్ పూల్ కాదు, ఇక్కడ మనం త్వరలో వెళ్ళొచ్చు అనుకుంటా. ఇది వాటర్ ఫ్లో అవుతుంది. ఫ్రెండ్స్, ఇక్కడ మంకీస్ ఉన్నాయి, చాలా అంటే చాలా ఉన్నాయి. చూడండి, ఇక్కడైతే ఏదో ఆడుతున్నారు, అన్నైతే ఏదో ఆడుతున్నారు గేమ్ అయితే.
ఫ్రెండ్స్ మనం ఇక్కడ ఆడాలంటే ఏఎంబీలో ఆడాలంటే మనకైతే ఖచ్చితంగా అనేది డబ్బులు అనేది కంపల్సరీగా ఉండాలి. ఇక్కడైతే బాగా రిచ్ వాళ్ళ ఇక్కడ ఆడగలరు నాకు తెలిసినంత వరకు అయితే. ఇక్కడ లోన్కి వచ్చి ఆడాలంటే మినిమం ఒక 2-3 గేమ్స్ ఆడాలంటే 2,000-3,000 అయితే కంపల్సరీ కావాలి. అంటే చాలా కాస్ట్ ఉంటుంది లోన్ వచ్చేసి. ఏదో చిన్న గేమ్ ఆడిన మినిమం ఒక 500 అయితే ఉంటుంది. ఫ్రెండ్స్ అలాగే మనం ముందుకు వెళ్దాం. ముందుకు వెళ్ళి చూడండి చాలా చిన్న పిల్లలు వచ్చారు ఆడుకుంటున్నారు. అంటే నాకు చాలా బాగా నచ్చింది గేమ్ అయితే. చాలా బాగుంది ఫ్రెండ్స్. మీరైతే ఒకసారి వచ్చి విజిట్ చేయండి. మీరు ఆడకపోయినా వచ్చి చూడండి, చూసి ఎంజాయ్ చేయండి. మీరు వాళ్ళని పిల్లలు తీసుకుని వస్తే వాళ్ళని అయితే ఆడిపించండి. ఏదో ఒక గేమ్ అయితే ఆడిపించండి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే మనకైతే ఏదో వ్యూ అనేది ఉంది. పైనుంచి కిందకైతే దిగచ్చు. కొన్ని అయితే మనం ఎక్కడైతే గేమ్స్ అనేది ఆడొచ్చు. మనం కొన్ని గేమ్స్ అయితే కంపల్సరీ ఆడొచ్చు. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మనమైతే ఫుడ్ కోర్ట్ కూడా వచ్చేసాం. ఫుడ్ కోర్ట్ అయితే మీకు చాలా రకాలు ఉన్నాయి. ఇక్కడ కేక్ ఉంది, బర్గర్ ఉంది, మీకు ఏం కావాలంటే అది ఉంది. మీరు ఏదైనా చేయొచ్చు, మీరు ఏదైనా ఎంజాయ్ చేయొచ్చు ఫుడ్ కోర్ట్ అది. సరే ఫ్రెండ్స్, నా వీడియో నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం